everyone, welcome to AR Home Foods and Vlogs. ఈ రోజు ఈ స్వీట్ పొటాటోస్తో రెసిపీ చేస్తున్నా. దీంతో స్వీట్ చేస్తున్నా. మీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ స్వీట్ పొటాటోస్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం దీంట్లో రిచ్ ఫైబర్ ఉంటుంది. తర్వాత దీంట్లో వైటమిన్ సి ఉండడం వల్ల మనకి బాడీకి కావాల్సిన వైటమిన్స్ కూడా ఉంటాయి. పిల్లలు గ్రోత్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఇటువంటి ఫుడ్ని వీక్లీ వన్స్ అయినా పెట్టాలి. సో మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఈ స్వీట్ పొటాటో పూర్ణం ప్రిపరేషన్కి మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్తో వాటర్ని పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత స్వీట్ పొటాటోస్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ పూర్ణంలో మీ స్వీట్కి తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యూబ్స్లో ఉండే బెల్లాన్ని ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ స్వీట్ పొటాటోస్ ఉడికేలోగా మనం ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాచీలను కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక 3 ఇలాచీస్ని తీసుకున్నాను. ఈ పూర్ణాలకి మనం దోశ బ్యాటర్ని కూడా ముందుగా రెడీ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే మనం దోశలకి ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో దానికన్నా కొంచెం థిక్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా యాలకులను కూడా పౌడర్ చేసుకున్నా. ఈలోగా నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అదేంటంటే మీకు ముందు వీడియోలో ఒక ఇన్సిడెంట్ని షేర్ చేస్తానని చెప్పాను కదా. అది ఏంటంటే నేను ఒకరోజు ఫిషెస్ని కొనడానికని షాప్కి వెళ్ళాను. అక్కడ చేపలు అమ్మే ఆవిడ నాతో ఈ విధంగా చెప్తుంది. అదేంటంటే గత 4 రోజుల క్రిందటమ్మ రన్నింగ్ ఆటో నుంచి ఒక బ్యాగ్ పడిపోయింది. ఆ బ్యాగ్ను తీసి మా షాప్లో ఉంచాను అని చెప్పి. ఈలోగా మనం ఉడకపెట్టుకున్న స్వీట్ పొటాటోస్ కూడా ఉడికిపోయాయి. తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నా. పూర్ణం బూరెలు ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నా. అయితే అమ్మ 4 రోజులు అయిపోయింది, అతను ఇంకా రాలేదు అని ఈ రోజు పొద్దున్న నేను బ్యాగ్ను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అతను తాపీ మేస్త్రి గల అతని తాలూకు సామాన్లు, అతనిది ఒక జత బట్టలు, చిన్న ఫోన్ బుక్ ఉన్నది. అందులో ఉండే ఒక నంబర్కి నేను ఫోన్ చేశానని చెప్పింది ఆవిడ. మనం పెట్టుకునే ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం ముందుగా బ్యాటర్ని పక్కన పెట్టుకున్నామని చెప్పాను కదా. ఆ బ్యాటర్లో కొంచెం బెల్లం పౌడర్ని, అదేవిధంగా కొంచెం సాల్ట్ని యాడ్ చేసా. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని నేను ఈ వీడియోలో చూపించే విధంగా బ్యాటర్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. అయితే అతను అడ్రస్ తెలుసుకొని ఆవిడ షాప్ దగ్గరికి అతను వచ్చారు. వచ్చిన తర్వాత ఈ బ్యాగ్ నాదేనండి అని ఆవిడతో చెప్తే, అవును బాబు 4 రోజులు అయిపోయింది, ఈ బ్యాగ్ పడిపోయి ఎవరు రాలేదు అని అంటే, అవునమ్మా ఎక్కడ పడిపోయిందో నాకు కూడా తెలియదు అని అతను చెప్పారు. అయితే ఆవిడ రిటర్న్ ఏమని చెప్పిందంటే, ఇన్ని రోజులు ఉండిపోయింది కదా బాబు, ఉంచాను బ్యాగు, ఉంచినందుకు కనీసమును మీకు కలిగింది 200 300 ఇస్తే బాగుంటుంది కదా ఉంచినందుకు అని ఈ విధంగా ఆవిడ అతన్ని అడిగింది. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న స్వీట్ పొటాటోస్ డ్రైన్ చేశాక వాటిని బాగా స్మాష్ చేసుకొని దాంట్లో ఇలాచీ పౌడర్, మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పౌడర్ని కూడాను అందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని రౌండ్ బాల్స్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే అమ్మ నేను 4 రోజుల నుండి పనికి వెళ్ళటం లేదు, నా దగ్గర డబ్బులు లేవు అని అతను చెప్పాడంట. అయితే ఈ విషయం గురించి ఆవిడ నాతో ఇలా చెప్తుంది, అమ్మ నువ్వైనా చెప్పు ఇది ఎంతవరకు కరెక్ట్, నేను 4 రోజుల నుంచి ఈ బ్యాగ్ నా దగ్గర ఉంచాను కదా, కనీసం ఉంచినందుకైనా ఒక 200 300 ఇవ్వాలి కదా అని ఆవిడ నాతో ఈ విధంగా చెప్తుంది. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బాల్స్ని దోశ బ్యాటర్ అని చెప్పాను కదా, అంటే ఏమీ లేదండి, రైసును మినపప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్న పిండిని దోశ బ్యాటర్ అని నేను చెప్తున్నాను. దాంట్లో ఈ బాల్స్ని యాడ్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే నేనేమన్నానంటే, అవునమ్మా అతను 4 రోజుల నుండి పనికి వెళ్ళలేదని చెప్పాడు కదా, మరి నీకు డబ్బులు ఎలా తీసుకొని ఇస్తాడు చెప్పు అని నేను ఈ విధంగా అంటే, అప్పుడు ఆవిడ ఏమన్నదంటే వెటకారంగా, బాగా చెప్పావమ్మా అని నాతో ఈ విధంగా చెప్పింది. సో ఈ రకంగా కొంతమంది ప్రజలు ఉంటారని తెలుస్తుంది. మీరు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారా? కమెంట్ చేయండి. బాయ్ బాయ్.